బాక్స్ ఆఫీస్ బాలకృష్ణ కెరీర్ లో అఖండ 2 ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అక్కడి నుంచే బాలయ్య గ్రాఫ్ మొత్తం మారిపోయింది. వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చారు. బోయపాటి శ్రీను కూడా అదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత చేసిన స్కంద దారుణ పరాజయం పాలైంది. అందుకే అఖండ 2తో కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఇవ్వాలనుకుంటున్నారు. దానికోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అఖండలో కనిపించిన పాత్రలే అఖండ 2లోనూ కంటిన్యూ అవుతున్నాయి. దానికి తోడు కొత్త పాత్రలు వచ్చి చేరుతున్నాయి. ఈ అఖండ 2లో బాలయ్య కోసం ఇద్దరు పవర్ఫుల్ విలన్స్ ని సెట్ చేశారట డైరెక్టర్ బోయపాటి. ఇద్దరు విలన్స్ తో బాలయ్య తలపడే సీన్స్ సినిమాకే హైలైట్ కానున్నాయట. బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని గాసిప్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ పై జోరుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో అఘోర పాత్రలో బాలయ్య అదరగొట్టగా ఇప్పుడు సీక్వెల్ లో పూర్తిగా శివుడి అవతారంలో ఉగ్ర రూపంలో విలన్స్ ను అంతం చేసే సీన్ హైలైట్ గా ఉంటుందట. ఈ సీన్ ను డైరెక్టర్ బోయపాటి శ్రీను భారీ స్కేల్లో తెరకెక్కిస్తున్నారట. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఫైట్ సీక్వెన్స్ కి ఊపు తెచ్చి థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. బాలయ్య శివతాండవం స్టైల్లో ఎంట్రీ ఇస్తూ త్రిశూలం డమరుగంతో సమరం చేసే సన్నివేశం ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని చెబుతున్నారు. స్పెషల్ విఎఫ్ఎక్స్ టీమ్ తో ఈ సీన్ కోసం బోయపాటి గ్రాఫిక్స్ కూడా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ 2 కేవలం యాక్షన్ సినిమాగానే కాకుండా బలమైన పొలిటికల్ డ్రామాగా కూడా ఆకట్టుకోబోతోంది. బాలయ్య ఈ మూవీలో డ్యూయల్ రోల్స్ లో కనిపించనున్నారు. ఒక పాత్రలో శివభక్తుడిగా అఘోర లుక్ లో కనిపిస్తూ ధర్మం కోసం పోరాడతారు. మరో పాత్రలో పొలిటికల్ లీడర్ గా జనం సేవలో నిమగ్నమై ఉంటారు. ఈ రెండు పాత్రలు కథలో ఎలా కనెక్ట్ అవుతాయనేది సినిమాకి ప్రధాన హైలైట్ అని అంటున్నారు. బోయపాటి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం బాలయ్య స్వయంగా హిందీ డబ్బింగ్ చేసి ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ పొలిటికల్ టచ్ సినిమాకి కొత్త డైమెన్షన్ యాడ్ చేస్తున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. అఖండ 2ను పాన్ ఇండియా స్థాయిలో హైప్ తేవడానికి బోయపాటి అండ్ టీం ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను విలన్ గా తీసుకొస్తున్నారట. సంజయ్ దత్ అఖండ 2లో విలన్ గా చేస్తున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది. ఇందులో సంజయ్ దత్ ఒక ఉగ్రవాద నేతగా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారట. శివుడి అవతారంలో బాలయ్య, విలన్ రోల్లో సంజయ్ దత్ తో జరిగే క్లైమాక్స్ ఫైట్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు. ఈ ఫైట్ లో బాలయ్య శివతాండవం, సంజయ్ దత్ క్రూయల్ లుక్ తో కలిసి సినిమాని మరో లెవెల్ కు తీసుకెళ్తుందని మూవీ టీం నుంచి లీకులు వస్తున్నాయి. సంజయ్ దత్ తో పాటు ఆది పినిశెట్టి కూడా ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే బోయపాటి అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సరైనోడులో ఆది స్టైలిష్ విలన్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అఖండ 2లో అంతకు మించి అతని క్యారెక్టర్ ను బోయపాటి డిజైన్ చేశారట. కాగా అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కావాలి, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో అఖండ 2 కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.